ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామంలో దయగల నీరు మోసేవాడు నివసించేవాడు. ప్రతి ఉదయం అతను తన భుజాలపై చెక్క స్తంభంపై 2 మట్టి కుండలను మోసుకుంటూ నది నుండి నడిచాడు. ఒక కుండ పరిపూర్ణంగా ఉంది మరియు మెరుస్తూ ఉంది. మరొకటి దాని వైపున ఒక చిన్న పగులు ఉంది. ప్రతిరోజూ నీరు మోసేవాడు 2 కుండలను నీటితో నింపి ఇంటికి తన సుదీర్ఘ నడకను ప్రారంభించాడు. ఆ పరిపూర్ణ కుండ గర్వంగా ఉంది, అది ఎల్లప్పుడూ పూర్తి లోడు నీటిని అందిస్తుంది. కాని పగిలిన కుండ సిగ్గుపడింది, ఎందుకంటే వారు ఇంటికి చేరుకునే సమయానికి దానిలో సగం నీరు లీక్ అయింది. ఒక ఉదయం పగిలిన కుండ విచారంగా మాట్లాడింది, క్షమించండి, నేను విరిగిపోయాను మరియు నా పనిని సరిగ్గా చేయలేను. దయగల నీరు మోసేవాడు సున్నితంగా నవ్వి, నా మిత్రమా, బాధపడకు. దారి వైపు చూడు. పగిలిన కుండ కనిపించింది మరియు ఆశ్చర్యంగా దారి పొడవునా అందంగా వికసించే రంగురంగుల పువ్వుల వరుసను చూసింది. నీళ్లు మోసేవాడు ఇంకా ఇలా అన్నాడు, నేను అక్కడ విత్తనాలు నాటాను మరియు ప్రతిరోజూ మీ చిన్న లీకులు వాటికి నీళ్లు పోశాయి. ఇప్పుడు దారి అందమైన పూలతో నిండిపోయింది, అన్నీ మీ వల్లే. ఇది విన్నప్పుడు పగిలిన కుండ మళ్లీ వెచ్చగా మరియు గర్వంగా అనిపించింది. దాని లోపం కూడా అద్భుతమైనదాన్ని సృష్టించిందని గ్రహించింది. నైతికత, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి, కానీ మన లోపాలు కూడా అందమైన మరియు ఉపయోగకరమైనదాన్ని సృష్టించగలవు.